శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు గౌరవ యువ ముఖ్యమంత్రి ఉద్యానంలో ప్రజలు ఎన్నో ఏళ్లగా దశాబ్దాల కాలం నుంచి సమస్య పరిష్కారం అంటే అక్కడ నీరు తాగినా సరే రకరకాల సమస్యలు ఏదైతే ఆరోగ్యపరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. నిజంగా అక్కడ ఇన్సిడెంట్లు గతంలో 2 దశాబ్దాల నుంచి చూస్తే చాలా ఆవేదన కలిగించే దృశ్యాలు కూడా ఆ ఊర్లో ఉన్నాయి. అయితే 1 కాదు 2 కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాళ్ళందరికీ కూడాను సురక్షిత రక్షిత మంచినీటి అని అందించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చెప్పాడంటే చేస్తాడంటే అన్నట్టుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందరూ కూడాను ఆ విధేయులుగా అంటే అభిమానించే వారు కూడాను ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో ఎంసుందం మనతో మాట్లాడతాకి విజయవాడ కార్పొరేటర్ మరియు వైసీపీ రాష్ట్ర మహిళా నేత రెహనా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి అసలు జగన్ గారు ఏమాత్రం కూడాను పబ్లిసిటీ లేకుండా 3 దశాబ్దాలు అంటే ఇంచుమించు ఒక 5 దశాబ్దాలు అనుకుంటా ఆ ప్రాంతం అంతా కూడాను ఉద్యానంలో కిడ్నీ బాధితులు అక్కడ ఉన్న నీరు తాగి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంది. చాలామంది బిల్డప్లు ఇచ్చారు, ఏదో ఉద్ధరిస్తున్నామని హడావుడి చేశారు. కానీ దానికి ఫైనల్గా ప్రజలకు మేలు చేసిన మట్టికి జగన్ గారే. అవును, ఖచ్చితంగా అండి. మరి ఎన్నో దశాబ్దాలుగా మరి అక్కడ ఉద్యానం ప్రజలు ఎంతోమంది దాదాపుగా ఈ రెండు దశాబ్దాల్లో కానివ్వండి దాదాపుగా 15,000 మంది పైగా మరి చనిపోవడం, మరి ఎవరు కూడా మరి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మరి దీని గురించి విషయం తెలిసినప్పటికీ దాని గురించి లోతుగా ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయలేదు. మేము చూస్తాము చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయిన వారే తప్ప అసలు వీళ్ళు ఎందుకు సిక్ అవుతున్నారు, మరి 21% పైగా వీళ్ళు కిడ్నీ సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు దాని గురించి వివరంగా తెలుసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసలు వాళ్ళు దేని గురించి ఎఫెక్ట్ అవుతున్నారు అనే దానితో మొదలయ్యి మరి వాళ్ళు ఆ నీటిలో ఉన్న సిలికాన్ పొటాషియం శాతం ఏదైతే ఎక్కువ ఉందో దానివల్ల ఆ నీరు తాగడం వల్ల వాళ్ళు కిడ్నీ బాధితులు అవుతున్నారు, కిడ్నీ పీడిత బాధితులు అవుతున్నారని తెలుసుకొని ఫస్ట్ ఏదైనా సరే పైన చేసే వాళ్ళైతే ఇంత డీప్గా వెళ్ళక్కర్లేదండి, ఏంటి చేస్తాం అంతవరకే. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగేది లేదు ఆ నాయకుల్ని. అలాగే గత ప్రభుత్వంలో మరి 14 సంవత్సరాలు పాలించిన వాళ్ళు కానీ అంతకుముందు చేసిన వాళ్ళు కానీ అలాగే దాన్ని ఆ సమస్యని అంత డెప్త్గా వెళ్లకుండా పైనే చూశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి దానికి సంబంధించిన ఇష్యూని కనుక్కొని మరి దానికి పరిశోధనలు చేసి మరి ఈరోజు 800 కోట్ల రూపాయలతో మరి వాళ్ళకి వైఎస్ఆర్ సుజలా పథకం ద్వారా మంచినీటి సరఫరా ప్రతి ఇంటికి కూడా కుళాయితో మరి కలుషితమైన నీరు కాకుండా మరి ముందు దీన్ని ఇంకా పెరగకుండా అరికట్టే విధంగా మరి వాళ్ళకి మంచినీటి సరఫరా ఇప్పించి అలాగే మరి కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులు కిడ్నీకి సంబంధించిన అంటే అది మామూలుగా హాస్పిటల్కి వెళ్తే 100లతో సమస్య అయ్యే పని కాదు, అది వేల సమస్య. మరి అన్ని వేల మంది మరి కిడ్నీ హాస్పిటల్స్ చూపించుకునే స్తోమత లేక ఎన్నో వేల మంది చనిపోయిన పరిస్థితి. మరి దానికి కూడా శాశ్వత పరిష్కారంగా మరి ఈరోజు ఉద్యానంలో కిడ్నీ కేర్ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ని మరి స్థాపించి నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉతితిగా చెప్పేవారు కాదు కాబట్టి ఆయన చెప్పాడు అంటే డెఫినెట్గా చేస్తాడు అనే విధంగా మరి ఈ ఉద్యానం ప్రజలకి శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 800 పైచిలుకు గ్రామాల ప్రజలందరికీ కూడా మరి శాశ్వతంగా ఆ ఉన్న సమస్యని తీర్చి మరి ఇప్పటికే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా మరి 25 లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీలో మరి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అవన్నీ ఇప్పిస్తూ రాబోయే రేపు ఫిబ్రవరిలో మరి కిడ్నీ పూర్తిగా పాడయ్యి ఇంకా వైద్యానికి కూడా అందుబాటులో లేదు, కంప్లీట్గా కిడ్నీని మార్చాలి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఫిబ్రవరి నుంచి ఈరోజు ఓపెన్ చేసిన హాస్పిటల్లో ఫిబ్రవరి నుంచి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ని కూడా మరి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెడతాం అనేది జరుగుతోంది. మరి ఇదంతా కేవలం ప్రజల కోసం చేసే నాయకుడు మాత్రమే చేయగలడు, కానీ రాజకీయాలకి స్వలాభం కోసే నాయకులు చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు మరి శ్రీకాకుళం ఉద్యానం సమస్య పూర్తి స్థాయి పరిష్కారం అనేది దొరికింది. కానీ చెప్పండి, వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, ఈయన కావచ్చు, అంటే అంత పేద ప్రజలకి అలాగా ఆ కనెక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు నిజంగా చాలామంది ఉద్యానంలో పరిస్థితులు చూసి టీవీల ముందు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులు అయితే రాత్రులు నేను అన్నం తినలేదు అక్కడ పరిస్థితి చూసి అని చెప్పి బిల్డప్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని అన్నిటికీ ధీటుగా ఈ 4 ఏళ్లలో అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. కానీ సీఎం గారు ఆ పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కూడా వద్దు మనం ప్రజలకు చేయాలనే ఆలోచన ఎందుకు ఉందంటారు? డెఫినెట్గా ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ తండ్రి మనందరికీ మరి
దేవుళ్ళలాగా పేద ప్రజల గుండెలో ఇప్పటికీ మరి భౌతికంగా దూరం అయినప్పటికీ మరి ప్రతి ఒక్క పేదవాడి గుండెలో గుర్తుండిపోయేది వైఎస్ఆర్ గారు. మరి అతన్ని ఆయన బిడ్డగా మరి ఆయనకి ఇంకొక 10 రెట్లు ఎక్కువగా మరి ఆలోచించి ప్రజల్ని ఏ విధంగా మరి వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరిలో కూడా ఓదార్పులో ఆయన అదే అబ్జర్వ్ చేసింది. ప్రజలు ఇంత ఇదిగా మరి ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే ఎలా బాధపడుతున్నారో అలా బాధపడుతున్నారంటే దానికి కారణం మరి వైఎస్ఆర్ గారు పేద ప్రజలకు చేసిన మంచి ఉచిత కరెంటే కానివ్వండి, రైతుల పట్ల అండగా ఉండడమే కానీ, మరి ఇలా ఆరోగ్యశ్రీయే కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంటే కానీ ప్రతిదీ కూడా ప్రతి పేదవాడికి ఒక పేద కుటుంబం అభ్యున్నత చెందడానికి పనికొచ్చే పథకాలన్నింటినీ తీసుకొచ్చింది వైఎస్ఆర్ గారు. మరి అవి ఇంకా మధ్యలో పక్షపాతం లేకుండా, మధ్యవర్తులు లేకుండా ఇంకా 100కి 100% తీసుకొచ్చి సక్సెస్ అవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒట్టి మాటలు కాదు, గట్టి పనులు చేసే ప్రభుత్వంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ప్రజలందరికీ చూపించారు. ప్రజలందరికీ కాదు, ప్రతిపక్షం వాళ్ళకు కూడా చూపించారు. ఈరోజు మరి కొంతమంది స్టేజ్ల మీద చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షాల స్టేజ్ల మీదకు జనాలు వచ్చి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకుండా జగనే రావాలి, జగన్మోహన్ రెడ్డే మాకు సీఎం కావాలి అని చెప్తున్నారు అంటే మరి ప్రతిపక్షాల పార్టీ మీటింగ్లో జనాలంటే భయపడతారు, కింద ఉండి మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళు స్టేజ్లు ఎక్కి కూడా ఆ నాయకుల ముందు, ప్రతిపక్ష నాయకుల ముందు మాకు జగన్ కావాలి, మా బిడ్డ జగన్ అని చెప్తున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు, నాకు డబ్బు వద్దు, వేరే ఏమొద్దు, నేను అన్నీ చూసేశాను, రేపు నేను చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కావాలి, దీనికోసమే నేనేం చేసినా అని చెప్పిన మాట ఈ 4.5 సంవత్సరాల్లోనే మరి ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తూ ఉన్నారు అనేది మనం కళ్ళకట్టిగా చూస్తున్నాం. అలాంటప్పుడు పేద ప్రజలు అనేవాళ్ళు ఒకసారి సహాయం చేస్తేనే వాళ్ళకి దేవుళ్లాగా వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటిది మరి ఇన్ని సంవత్సరాల నుంచి 4 years నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. వాళ్ళ పిల్లల స్కూల్స్ ఎలా బాగు చేశాడు, అలాగే మరి వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి ఇంటికి పంపించి ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చూసిన పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకుంటారండి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూసుకునే విధంగానే ప్రతి ఒక్క పేద గుండా ఈరోజు కొట్టుకుంటుంది. అంటే మనకు తెలిసి ఉత్తరాంధ్ర అంటే ఆ ఊరి నుంచి అందరూ వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. మన ఇళ్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ ఊరు అంటే శ్రీకాకుళం అనేవాళ్ళు. వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు ఉండేది కదా. కానీ 4.5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఏదో చేస్తూనే ఉన్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజ్ కానీ, ఈ ఉత్తరాంధ్రలో ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఉత్తరాంధ్ర అని మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడే పుట్టానంటాడు. బాపట్ల వెళ్తే బాపట్లో నేను పుట్టానంటాడు, గుంటూరు వెళ్తే గుంటూరులో నేను పుట్టానంటాడు, అటు శ్రీకాకుళం వెళ్తే నేను ఇక్కడే చదువుకున్నానంటాడు. మరి ఒక మనిషి అన్ని చోట్ల ఎలా పుడతాడు, అన్ని చోట్ల ఎలా విద్యాభ్యాసం చేయడం అనేది ఆయనకే తెలుసు. మరి ఉత్తరాంధ్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది తక్కువగా ఉంది. ఇక్కడ మనం అభివృద్ధిగా చేస్తాను, ఇక్కడ అభివృద్ధి చేద్దాము, పోర్టులు నిర్మిస్తున్నారు, కాలేజీలు నిర్మిస్తున్నారు. అరే సీఎం నేను ఇక్కడికి వచ్చి ఉంటాను, సీఎం ఒక చోట ఉన్నాడు అంటే అది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అందులో డెవలప్మెంట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి దాన్ని కూడా వీళ్ళు వద్దంటున్నారుగా. సీఎం వీళ్ళందరూ ఉండేది ఇప్పుడు ఈ ప్రతిపక్షం చంద్రబాబు గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ న్యూస్ పేపర్లో రాసే ఈనాడు, TV5 వీళ్ళ శాశ్వత ఉండేది ఎక్కడండి? వీళ్ళ శాశ్వత నివాసాలు ఉండేది హైదరాబాద్. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగాలి, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం చేయాలి అని ఎలా డిసైడ్ చేస్తారు? మీరు ఉండేది అక్కడ. వీకెండ్ లాగా నెలకు 2 సార్లు ఏమో ఇక్కడికి వస్తారు, ఈయనేమో షూటింగ్ లేనప్పుడు వస్తాడు, టాటా చెప్పేస్తాడు, ఇక్కడ కొన్ని కులాలకి మతాలకి చిచ్చులు పెట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన వచ్చేవరకు ఇక్కడ వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉండాలనేసి వీళ్ళందరూ సీఎం ఏం చేయాలని ఎలా డిసైడ్ చేస్తారండి? నిజంగా ఉత్తరాంధ్రకి నాకు ఉత్తరాంధ్ర అంటే నాకు ఇష్టం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ నా వాళ్లే అని చెప్పేవాళ్ళైతే సీఎం గారు ఎప్పుడైతే మరి అక్కడ రాజధాని పెడుతున్నారో మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మరి ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది కదా, అక్కడ క్యాపిటల్ అనేది పెడితే చాలా కంపెనీస్ వస్తాయి, చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు కదా. ఆ పరిస్థితిని మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు కదా మీరు ఒప్పుకుంటే.
మరి దానికి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అలాంటప్పుడు మరి మీరు ఉత్తరాంధ్ర ద్రోహులు కాక ఎవరు? డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఉత్తరాంధ్ర ద్రోహులని క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను అభివృద్ధి చేస్తాను, నేను వచ్చి ఉంటాను అన్నా సరే రకరకాలుగా చిలుకులు పలుకులు మాట్లాడుతూ ఉన్నారే మీరు ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా అవుతారు? మీరు అస్సలైన ఉత్తరాంధ్ర ద్రోహులు అంటే మీరే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మొత్తమే కూడా ఉద్దానంలో అంతకుముందు పాత సీన్లు మనం చూస్తే ఎవరికాలు టీవీల ముందు పవన్ కళ్యాణ్ కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళని ఎత్తుకొని అడౌట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఇంత భారీ బడ్జెట్తో నిజంగా సీఎం గారు ఆ కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆనంద బాష్పాలు. అంటే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి. అది ఎలా సక్సెస్ అవుతుంది అంటారా? అటువంటి వ్యక్తి గుండెల్లో ఉండిపోయే అవకాశం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పనులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన పబ్లిసిటీ కోసం చేసింది ఈ రోజు వరకు లేదు. నిజం మాట్లాడుకోవాలంటే మనం ఆయన చేసేది 100% అయితే పబ్లిసిటీ అనేది 10% జరుగుతుంది. నిజంగా ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రస్తుతం ఎలా ఉంది అంటే నిజం అనేది ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధాలే నిజాల్లాగా చలామణయ్యే రోజుల్లో మనం ఉన్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అలా ఉంది. వాట్సాప్లు కానీ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే ఇవి కానీ ఎక్కడైతే మంచి చేస్తుందో ఆ మంచిని వదిలేసేసి దాని చుట్టూతా ఉన్న చెడుని పైకి కనిపించేలాగా జరుగుతుంది. సో మరి ఇట్లాంటి దాంట్లో పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నాయకులు పబ్లిసిటీలో కేవలం ప్రచారాల్లోనే ఉంటారు. అట్లాంటి నాయకులను ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎత్తుకొని పిల్లల్ని ఎత్తుకొని, మరి వాళ్ళు ఇదేం చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పబ్లిసిటీ కాదు, అక్కడ నిజంగా వాస్తవానికి ప్రజలకి మనం ఏం చేయగలిగాము, ఏం చేశాము, వాళ్ళకి ఏం చెప్పాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు నిజమైన సంబంధం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ప్రచారాల్లో ఫోనుల్లో ఎత్తుకొని ముద్దులు పెట్టేసి ముసలాళ్ళని పట్టేసుకుని ఇచ్చేస్తే అది అలాగే ఉంటుంది కదా. కేవలం అది ఫోన్లకి టీవీలకే పరిమితం అవుతుంది. నిజంగా ప్రజల గుండెల్లో స్థానం ఎలా సంపాదించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. ఇలాగే మరి ప్రజలు పేద ప్రజలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్న విధానం కూడా దీనివల్లే. ఉద్దానంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 800 కోట్ల రూపాయలు పైబడి చేసిన ఖర్చు అక్కడున్న ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారంటున్నారు వైసీపీ మహిళా నేత రెహనా. అంతేకాకుండా స్థానికంగా అక్కడున్న పరిస్థితులు ఇప్పటివరకు ఎవరి కాళ్ళు బిల్డప్లు ఇచ్చిన తీరు చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుందంటున్నారు. అంతేకాకుండా అక్కడున్న ప్రజల ఆరోగ్య ఆర్థిక స్థితిగతులు మార్చిన ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యాట్సాప్ అంటున్నారు విజయవాడ చెందిన వైసీపీ మహిళా నేత రెహనా నాహిద్. వీడియో జర్నలిస్ట్ వివేక్